ఎస్ఏఆర్ 2026 ఈ రోజు నుంచి ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి. దానికి అనుగుణంగానే మేమందరూ కూడా బిఎల్ఓ కిట్, వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్స్, ఇంకా వాళ్ళకి ఏదైతే సామాన్లు అవసరమో పేపరు, స్టేషనరీ అవన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అసలు ఎస్ఏఆర్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం, వాళ్ళు ఏం చేయాలనేది. బిఎల్ఓస్ ఏం చేయాలనేది బిఎల్ఓ ట్రైనింగ్ ఇచ్చాం. ఓటర్గా నా బాధ్యత ఏంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓటర్గా నా బాధ్యత ఏంది, ఎస్ఏఆర్కి ఓటర్గా నేను ఏ విధంగా సహకరించాలనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఓటర్గా నేను నా ఓటర్ లిస్ట్ 2002 లిస్ట్లో ఉంటే కనుక ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఆ 2002 లిస్ట్ ప్రకారంగా ఏదైతే ఉందో డీటెయిల్స్, పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు, ఏ కాన్స్టిట్యున్సీ, ఆ డీటెయిల్స్ రాసిస్తే సరిపోతుందండి. అది కాకుండా 1987 లోపు పుట్టి ఉంటే కనుక వాళ్ళ ఎన్యూమరేషన్తో పాటు వాళ్ళది ఏదైనా బర్త్ సర్టిఫికేట్ 11 డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎస్ఏఆర్కి. ఆ 11 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ వాళ్ళు ఇస్తే సరిపోతుంది. 1987 ముందు పుట్టిన వాళ్ళు కంపల్సరీగా, వీళ్ళు ఎవరైతే 1987 ముందు పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పేరెంట్స్, తండ్రిది కానీ తల్లిది కానీ 2002లో ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో ఆ డీటెయిల్స్ రాయాలి. ఇదే ప్లేస్లో కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాను కాబట్టి ఇక్కడే ఉండాలా అనేది కాదండి. భారతదేశంలో పేరెంట్స్ ఎక్కడైనా ఉండొచ్చు, కాకపోతే 2002లో ఎక్కడ ఉన్నారు అనేది రాస్తే సరిపోతుంది. అట్లాగే మనకి 2004 తర్వాత పుట్టిన వాళ్ళు అయితే కనుక వాళ్ళ తల్లిది తండ్రిది ఇద్దరిది పెట్టాలి. ఇప్పుడు 2002 లోపు అయితేనేమో తల్లిది కానీ తండ్రిది కానీ ఎవరిదో ఒకటి పెట్టాలి. 2004 తర్వాత పుట్టినట్లయితే కనుక తల్లి డాక్యుమెంట్, తండ్రి డాక్యుమెంట్, అలాగే 11 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్, ఈ అన్ని డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాలి. ఏం చేయాలి, బిఎల్ఓ వస్తాడు, మనకు 2 ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. దాని మీద ఆల్రెడీ క్యూఆర్ కోడ్ ఉంటుంది వాళ్ళ పేరు మీద, ప్రీఫిల్డ్ అనమాట వాళ్ళ పేరు అవన్నీ. ఫోటో బాగాలేదు, కొత్త ఫోటో కావాలంటే కనుక కొత్త ఫోటో పేస్ట్ చేసి ఇవ్వాలి. తర్వాత డీటెయిల్స్ అన్నీ మ్యాప్ చేసుకోవాలి. వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ ఎవరిదైతే డీటెయిల్స్ అవసరమో ఆ డీటెయిల్స్ ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో ఫిలప్ చేసి బిఎల్ఓకి హ్యాండ్ ఓవర్ చేస్తే వస్తుంది. అన్ని ఎన్యూమరేషన్ ఫామ్స్ మళ్ళీ ఇచ్చి 2 డేస్ లోపల కలెక్ట్ చేసుకుంటారండి. ఇదంతా ప్రక్రియ 1 మంత్ ప్రాసెస్లో జరుగుతుంది. ఫస్ట్ 1 వీక్ అన్ని ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ కలెక్షన్ చేసుకుంటాము. తర్వాత బిఎల్ఓస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఓటర్కి ఎవరైతే 2002లో ఉన్నారో తెలియకపోతే కనుక వీళ్ళే హెల్ప్ చేస్తారు ఓటర్కి. వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఊరు, వాళ్ళ కాన్స్టిట్యున్సీ పేరు చెప్తే చాలు, వీళ్ళు సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసి ఆ డీటెయిల్స్ రాసుకుంటారు. ఏవైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి మళ్ళీ మాకు వస్తాయో ఆ పేర్లు మాత్రమే కొత్త ఓటర్ లిస్టులో నమోదు అవుతాయండి. ముసాయిదా జాబితా లిస్ట్ ఏదైతే ఉంటుందో ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏవైతే వస్తాయో అవి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు దీనివల్ల మనకి చనిపోయిన ఓటర్లు కానీ, డబల్ ఓటర్స్ కానీ, లేకపోతే ఆల్రెడీ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయిన ఓటర్స్ కానీ, ఇవి ఉన్నా కానీ ఈ ఎస్ఏఆర్ ద్వారా ఇవన్నీ తొలగించబడతాయండి. కొంతమంది ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు అక్కడ ఓటు హక్కు ఉంది, ఇక్కడ ఓటు హక్కు ఉంది, వాళ్ళని ఎట్లా? ఇప్పుడు సిస్టంలో క్యాచ్ చేస్తుందండి. ఇప్పుడు ఆంధ్రాలో ఇచ్చి తెలంగాణలో ఉందనుకోండి, సిస్టమ్ డూప్లికేట్ అని చెప్పి క్యాచ్ చేసేస్తుంది. క్యాచ్ చేసినప్పుడు అప్పుడు మనం ఆయనకు అవకాశం ఇస్తాం, ఇక్కడ ఉంచుకుంటావా లేకపోతే అక్కడ ఉంచుకుంటాం, ఏదో ఒక్క చోట మాత్రమే వస్తుంది. ఇప్పుడు డూప్లికేట్ సర్టిఫికేట్స్ అంటే 11 సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ వెనకాల ఆల్రెడీ మెన్షన్ చేసి ఇచ్చాం వాళ్ళకి. ఆ 11 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. బిఎల్ఓస్కి ఆల్రెడీ 3 టైమ్స్ ట్రైనింగ్ అయిందండి. ఫైనల్ ట్రైనింగ్ మొన్న కూడా జరిగింది. యాప్ ఇచ్చారు వాళ్ళకి, అంటే వీళ్ళంతా కూడా యాప్లో అప్లోడ్ చేయాలి ఎప్పటికప్పుడు. ఆ యాప్ మీద కూడా ట్రైనింగ్ 2 టైమ్స్ ఇచ్చాము. ఫిజికల్గానే చేసుకోవాలా లేకపోతే ఆన్లైన్లో కూడా? ఆన్లైన్లో చేసుకోవాలంటే దానికి ఒక చిన్న లాజిక్ ఉందండి. ఓటర్ లిస్ట్లో ఏదైతే పేరు ఉంటుందో మనకి ఆధార్ కార్డులో కూడా సేమ్ పేరు ఉండాలి. సపోజ్ సర్నేమ్ ముందు వచ్చే బదులు ఆధార్ కార్డులో తర్వాత వచ్చింది అనుకోండి, టాలీ కాదు అది ఒక్క లాజిక్ ఒకటి ఉంది అక్కడ. సో అందరు కంపల్సరీ ఫిజికల్గా బిఎల్ఓస్కే ఇవ్వండి.